గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్. ఆయన మిమ్మల్ని తిరిగి రావడానికి ఇష్టపడుతుంది. ఎలా వచ్చావు అన్నది కాదు, వచ్చావా లేదా అన్న దేవుడు చూస్తున్నాడు. ఒక చిన్న కుమారుడు అంట, తప్పిపోయిన కుమారుడు పెద్దగా అయిన తర్వాత, ఏ తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నా భాగం నాకు ఇచ్చేసాయి, కష్టపడ్డావు కదా, సంపాదించావు కదా, నాకు రాయాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసాయి, నేను తీసుకొని పోతాను. తండ్రి ఏం చేస్తాడంట, తీసుకో బిడ్డ, ఇదిగో నీకోసం చేర్చిన ఆస్తి అని రాసి చేస్తాడు. ఈ కొడుకు ఏం చేస్తాడండి, ఆస్తిని తీసుకొని పారిపోతాడు. ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు, ఇష్టానుసారంగా వ్యభిచారుల మీద ఖర్చు పెడతాడు, ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుంటాడు, ఆయన దోస్తుల మీద ఖర్చు పెడతాడు, తాగటానికి తందనాట అన్ని చేస్తాడు. అన్ని చేసిన తర్వాత ఆ ప్రాంతంలో కరువు వచ్చిందంట. ఆయన చేతిలో డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోతే ఈ తప్పిపోయిన కుమారుడు పందులను మేపడం మొదలు పెట్టాడంట. పందులకి ఇచ్చే భోజనం చేయడం మొదలు పెట్టాడు. ఆ పంది తిండి తినటం మొదలు పెట్టిన ఆ కుమారుడికి ఒక్క ఆలోచన వచ్చిందంట. ఏమన్నాడు తెలుసా, నేను తప్పు చేశాను, నా తండ్రి ఇంట్లో పనోళ్ళకైనా భోజనం ఉంటుంది, నేను వెళ్తే పనోడుగా అయినా మా డాడీ అంగీకరిస్తే భోజనం కనీసం కడుపు నిండా తినగలుగుతాను, నేను తప్పు చేశానని ఎరిగి తండ్రి ఇంటికి వచ్చేసి ఇంటి వాకిల్లో దూరంగా అక్కడ ఉన్నాడంట. ఇంట్లో కూర్చున్న తండ్రి చూసి దేవుడిచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా అండి, అతడు ఇంకా దూరముగా ఉండగానే అతని తండ్రి అతనిని చూచి కనికరపడి పరుగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుడు పరిగెత్తాడంట. యు సీ ద డిఫరెన్స్ ఆఫ్ ఒక కుమారుడు నించుండడం ఎక్కడ, తండ్రి పరిగెత్తుకొని రావడం ఎక్కడ. చాలా మంది తండ్రులు ఒక పిల్లలు తప్పు చేస్తే, నీ సావు నువ్వు సావురా, నీకు తెలవాలా, కానీ నీకు నాకున్న తండ్రి అది కాదండి. ఒక్కడుగు మనం దేవుడి కోసం చేస్తే, దేవా నేను తప్పు చేశానయ్యా అని ఒక్కడుగు మనం దేవుడి కోసం వేస్తే, ఆయన 10 అడుగులు ఈరోజు నీ కోసం పరిగెత్తుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి ఒక్కడుగు వేస్తామో, ఆయన ఈరోజు మీకోసం 10 అడుగులు వేసి నిన్ను హత్తుకొని నీ జీవితాన్ని మార్చబోతున్నాడు.